అనుకున్నవన్నవి జరగవు, అయినా అనుకోవటం మానుకోలేం. అలాగే మనసులోని కోరికను వ్యక్తం చేయటం కూడా తప్పు కాదు. నటి అనన్య పాండే కూడా తన మనసులోని కోరికను ఇలానే వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్లామరస్ నటిగా రాణిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ఈమె ఇంతకు ముందు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, క్యాలీపీవీ, డ్రీమ్ గర్ల్ 2, తెలుగు చిత్రం లైగర్ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ప్రస్తుతం హిందీలో కంట్రోల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు, న్యాయవాది సి శంకరన్ నాయర్ బయోపిక్ లో నటిస్తున్నారు. సహజంగానే ఛాలెంజింగ్ లో పాత్రలు నటించాలని కోరుకునే నటి ఈమె. ఇప్పటికే తెలుగులో లైగర్ చిత్రంలో నటించిన ఈమె ఇప్పుడు కోలీవుడ్ చిత్రాల్లో నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గా ఉండే అనన్య పాండే ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ కోలీవుడ్ లో నటుడు విజయ్ సరసన నటించాలనే కోరిక ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఆమె కోరిక నెరవేరే ఛాన్స్ లేదనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ పార్టీ నెలకొల్పిన నటుడు విజయ్ త్వరలో రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈయన ప్రస్తుతం గోట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. దీని తర్వాత తన 69వ చిత్రంలో నటించి ఆ తర్వాత నటనకు స్వస్తి పలకబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే విజయ్ నటించే చివరి చిత్రంలో అనన్య పాండే అవకాశాన్ని ఎదురు చూస్తున్నారేమో. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె తన మనసులోని కోరికను వ్యక్తం చేశారా అనిపిస్తుంది.